తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు కట్టుకొని ఉన్నారు, అసలు దాన్ని ఎందుకు తీసేసిండ్రు? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నేనేమంటున్నా బ్రదర్, బోగస్ ఉంటే కనుక్కోవాలి, అది ప్రభుత్వం పని. ఒక్కడు తప్పున్నాడని ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఒక్కరు తప్పుందని అందరూ తీసేస్తారా? అట్లా కాదు కదా. బోగస్ ఎవరు ఉన్నారో వారు ఏరేండి. బోగస్ ఉన్న వాళ్ళకి ఎవరం కూడా మద్దతు ఇయ్యం కదా. బోగస్ ఉన్న వాళ్ళకు, అవినీతి ఉన్న వాళ్ళకి ఎవరం కూడా మద్దతు ఇయ్యం. కానీ నిజంగానే అక్కడ పట్టాలు ఉండి 58 జీవో కింద అప్లై చేసుకున్న వాళ్ళ ఇండ్లు ఎట్లా కూలగొడతారు మీరు? నోటీస్ ఎట్లా ఇయ్యారు? ఇవాళ పరీక్షలు నడుస్తున్నాయి బ్రదర్. ఇవాళ హైదరాబాద్లో మనందరం కంఫర్టబుల్గా ఉన్నాం. మన పిల్లలు 10వ తరగతి పిల్లలు ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నప్పుడే ఇబ్బంది పడతారు పరీక్ష రాయడానికి. అక్కడ పిల్లలు హాల్ టికెట్లతో సహా నేలమట్టం చేసిండ్రండి. ఆ పిల్లలు పరీక్షలు ఎట్లా రాయాలి? ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు నేను చూసిన, మీరు అక్కడ చూసేది ఉంటుంది. ఎంత బాధ అనిపించిందంటే ఈ చేయి నిండా దద్దులు వచ్చినాయి ఆ పిల్లానికి. ఎందుకంటే అక్కడ హెల్త్ చూసేటోడు లేడు. కనీసం అక్కడ కలెక్టర్ నిజంగా చెప్తున్నది, ఇట్లాంటి పదాలు నేను వాడను కానీ పశువుల కొట్టంలోకి తోలినట్టు వాళ్ళని తోలిన అయిపోయి 750 కుటుంబాలండి. మగోళ్ళలోనే, ఆడోళ్ళలోనే, పిల్లలలోనే తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా. వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరానా? ఏంది ఇది అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా? నువ్వు పంపిన వాళ్ళకు నీ బాధ్యత కాదా? నీ ప్రజలు కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 3 మంత్రులను ఇచ్చిందండి. ఖమ్మము 3 మంత్రులు ఉన్నారు. 3కి 3 750 కుటుంబాలంటే అంత అల్కగా కనబడుతుందంటే అన్యాయం ఇది. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలే, అందరూ కూడా పేద ప్రజలే. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు కడుపు దేవినట్టయింది నిజంగా. ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు 3 నిమిషాల్లో నేలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నౌ గవర్నమెంట్ టుడే హెస్ బికమ్ ద ఎంక్రోచర్ ఇన్ ది స్టేట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. దట్ ఈస్ వై వీఆర్ రైటింగ్ ఎ లెటర్ టు రాహుల్ గాంధీజీ హోపింగ్ దట్ హీ విల్ డూ సంథింగ్. ఆయన చేయకపోతే మేము చేస్తాం, ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మనం అవసరం అంటే పిల్లు కూడా వేస్తాం. సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతాం హైకోర్టుని. ఎట్లా కూలగొడతారు అసలు? ఏం అవసరము? పోయే అవసరమే లేకుండే. నీకు వేరే ప్రాజెక్ట్ ఉంటే, ప్రపోజల్ ఉంటే ముందు ఇచ్చేది ఉంటే డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు ఇవ్వడమైంది. ఇప్పుడు మేము దీక్ష దిగినాక వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు ఇవ్వడమైంది డబుల్ బెడ్రూమ్లు. అన్యాయం కదా. ఇప్పుడు మన ఇల్లు గుంజుకొని ఇంకో దగ్గర ఇస్తామంటే ఊరుకుంటామా? అసలు రీజన్ ఉండాలి కదా గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్కి. సో సారీ, ఇది చాలా అన్యాయం. ఇది మొత్తం తెలంగాణ అందరూ కూడా ఆలోచించాలి. కేవలం అక్కడ ఖమ్మంలో జరుగుతున్నది కాదు, ఇక్కడ హైడ్రా విషయంలో అదే జరుగుతున్నది. ప్రతి చోట పేదవాళ్ళంటే లెక్కలేనితనం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్క దగ్గర ఊరుకుంటే ఇది రేపటికి అన్ని దిక్కు చుట్టుకుంటుంది. ఇలా ఖమ్మంలో పేదవాళ్ళ ఇండ్లు అయినాయి నాకేంది అని మనం అనుకుంటే రేపు కరీంనగర్లో అవుతుంది, ఎల్లుండి నిజామాబాద్లో అవుతుంది, అవతల ఎల్లుండి మహబూబ్నగర్లో అవుతుంది. అన్ని చోట్ల కూడా ఈ వైఖరి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా జులుం చేయడం అన్యాయం. దీనికి వ్యతిరేకంగా జాగృతి పోరాటం చేస్తుంది. ప్రస్తుతానికి వెలుగుమట్ల యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్కడే ల్యాండ్ ఇవ్వాలన్న దీక్ష కొనసాగిస్తున్నా. వాస్తవానికి నిన్న మేము వెలుగుమట్లలో పరామర్శించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ముందడుగు వేస్తుందేమో. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వచ్చే బడ్జెట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద దీక్ష తలపెట్టినాం. వారందరూ కూడా ఇక్కడికే వస్తారు, ఉద్యమ సంఘాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది. డాక్టర్ విశారదన్ గారు రిలీజ్ అయ్యి